ట్రిపుల్ ఆర్ న్యూస్. ప్రేమ అనే వ్యామోహానికి గురై చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుని గర్భం దాల్చిన సందర్భాలు ఎన్నో చూసి ఉంటాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అధిగమించలేక జీవితాంతం అనారోగ్యంతో మారుతున్న పరిస్థితుల సంఖ్యను అరికట్టాలనే సంకల్పంతో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ సరిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఐసీడీఎస్, ఆర్సీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల అవగాహనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్, ఆర్సీహెచ్డీ ఆధ్వర్యంలో బాల్ వివాహ్ ముక్త్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ మరియు మెడికల్ ఆఫీసర్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాల్య వివాహంపైన విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ అబ్బూరపరిచాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, మెడికల్ ఆఫీసర్ మౌనిక, ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం. బాల్య వివాహాల వలన బాలల యొక్క విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి మరియు వారి కలల భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందని, కావున ఇది చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు ఎవరూ చేసుకోవద్దని, అలాగే ఎవరైనా బాల్య వివాహం చేసుకున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని లేదా డైల్ 100కు ఫోన్ చేయాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. అనంతరం విద్యార్థినులచే బాల్య వివాహాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎస్ఐ రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, అంగన్వాడీ సూపర్వైజర్ సరిత, ఆర్సీహెచ్డీ సూపర్వైజర్ జి సోని, ప్రిన్సిపల్ సుమలత, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. From 10th class song ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు కడమారుతున్న జీవితం కలతలోకి జారెన కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెన వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బ్రతుకున అలజడి చెలరేగెన ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికెల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరుములు ఎన్నైనా నీ కథ ఇంతేనా మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా మగువా మగువా నీ తలరాతలు చిరునవ్వులు కలవా అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు అనాది కాలంగా బలవె నువ్వు నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా. ఇంకా జట్టున్న పడుతున్నా ఇంకా ఎక్కడ పోవద్దు. మన మెడికల్ ఆఫీసర్ మౌనికా మేడం గారికి, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి మేడం గారికి, అలాగే మన కేజీబీవీ ప్రిన్సిపల్ సుమలత మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు అంగన్వాడీ టీచర్స్, కేజీబీవీ విద్యార్థినులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ సరితను. ఈరోజు బాల్ వివాహ్ ముక్త్ భారత్ పైన అవగాహన కార్యక్రమం అనేది ఈ మన కేజీబీవీ హాస్టల్లో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టడం పైన చిన్న వయసులోనే పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు గృహహింస బాధితులుగా ఉండడము మరియు తొందరగా గర్భధారణకు గురి అయ్యి మాతృ మరణాలు, శిశు మరణాలు అనేవి జరగడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిపైన ఈరోజు
నేను మరియు మనకు రైల్వే హెల్ప్ డెస్క్ నుండి సోనీ మేడం గారు కూడా వచ్చారు. ఆ మేడం గారు ఈ కార్యక్రమం పైన మీకు పూర్తిగా అవేర్నెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ సెంచరీలో, ఈ 21st సెంచరీలో కూడా మనకు ఎక్కువగా బాల్య వివాహాలు అనేవి జరగడం అనేది చూస్తూ ఉన్నాం. మ్యాక్సిమం 16వ శతాబ్దానికి చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మటుకు తగ్గినాయి. ఎక్కడో రేర్గా మాత్రమే ఈ బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ బాల్య వివాహాలు అనేవి జరగకూడదు. ఇలా జరగద్దు అని అంటే మనము ఫస్ట్ కింద నుండి, అంటే మనకు చదువుకునే సమయం నుండే, ఈ విద్యార్థి దశ నుండే మనకు అవగాహన అనేది కలిగి ఉన్నట్లయితే మనము ఈ పిల్లలము ఇప్పుడు కిషోర బాలికలము, ఈ కిషోర బాలిక స్థాయి నుండే మనం పూర్తిగా ఈ బాల్య వివాహాల గురించి తెలుసుకున్నట్లయితే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి, ప్రయోజనాలు ఉన్నాయా మనకు బాల్య వివాహం వల్ల? ఏ ప్రయోజనాలు లేవు. నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్న విషయాలు మన ఇళ్లలో ఎవరైనా మన పక్కింట్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ బాల్య వివాహాలు జరుగుతున్నది అని మనకు తెలిసినట్లయితే మనం వెంటనే 108-1098 అనే నెంబర్కి ఫోన్ చేసి కూడా తగు సమాచారాలను ఇప్పించినట్లయితే వాళ్ళు వెంటనే స్పందించి ఎక్కడైతే బాల్య వివాహం జరుగుతుందో అక్కడికి వచ్చి దాన్ని ఆపడానికి చూస్తారు. అయితే ఇక్కడ మీరు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఈ బాల్య వివాహాలు అనేది చాలా మటుకు తెలిసి కూడా తెలియకుండానే, అంటే తెలిసిన తర్వాత కూడా మాకెందుకులే అని వదిలేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే మన తోటి పిల్ల చదువుకుంటుంది, తనకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలే ఉంటాయి, 8th 9th చదువుతుంది. చదువుతున్న తర్వాత కూడా తను ఏం చేస్తున్నారు, పెళ్లి అవుతుంది అని మనందరికీ తెలుసు. తెలిసి కూడా మనం ఏమంటున్నాం, మాకెందుకు వచ్చింది, మేము ఎందుకు చెప్తాము, చేసుకొని వెళ్ళని అనే భావనలోనే ఇంకా ఉంటున్నాము. కానీ అది సరైన పద్ధతి కాదు, అది తప్పు. దానికి మనం కూడా బాధ్యులమే అవుతాము. తెలిసిన తర్వాత చెప్పకపోవడం కూడా తప్పే. కాబట్టి మనకు దగ్గరలో అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, అలాగే విలేజ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు. మీకు ఎక్కడన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసేటప్పుడు ఏం చేయాలి, మీరు వెంటనే అంగన్వాడీ టీచర్ కన్నా సమాచారం ఇవ్వాలి, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి అయినా కానీ సమాచారాన్ని చేరవేయాలి. అలా చేరవేసినప్పుడు మళ్ళీ మీరు చెప్పిన వాళ్ళ పేరు బయటికి చెప్పరమ్మా, చాలా గోప్యంగా ఉంచుతారు మీ పేరుని. వాళ్ళు మాత్రం బయట పెట్టారు. మాకేమన్నా చెప్తే వాళ్ళ ద్వారా మాకు ఏదైనా సమస్య వస్తుందేమో అంటే, సమస్య రాకుండా చూసుకోవడానికి ఇక్కడ ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఉన్నారమ్మా. మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మీకు ప్రొటెక్షన్ ఇస్తారనమాట. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ అనరు. అయితే అసలు ముఖ్యంగా ఈ బాల్య వివాహాల గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. 16వ శతాబ్దం దాకా పోతే ఒక అమ్మాయి పేరు చిట్టి అని అనుకుందాం. ఆ చిట్టి వాళ్ళ నాన్న ఏం చేశారు, ఆ చిట్టికి 8వ 9వ సంవత్సరాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏం చేస్తారు, తొందరగా పెళ్లి చేస్తారు. తొందరగా పెళ్లి చేస్తే ఆ అమ్మాయి తొందరగా గర్భం దాలుస్తుంది. అంటే 8-9 సంవత్సరాలు అన్న తర్వాత కొంచెం మెచ్యూర్డ్ వచ్చే టైంకి 11-12 సంవత్సరాలకు మెచ్యూర్డ్ అవుతారు కదా. మెచ్యూర్డ్ అయిన టైంలో తర్వాత ఏమవుతుంది, గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన తర్వాత అక్కడ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అక్కడ బిడ్డ మరణిస్తుంది, ఇక్కడ పాప ఆ తల్లి కూడా మరణిస్తుంది. అలా ఒక కేసు. తర్వాత ఇంకొక స్టోరీ చూసుకున్నట్లయితే ఒక చిన్న పాపని 5 సంవత్సరాలకే పెళ్లి చేసి ఇచ్చేస్తారు. 5 సంవత్సరాలకు పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆ పాపకు 2-3 సంవత్సరాలలో ఆ పాప అసలు ఏమైందో కూడా తెలియకుండా పోతుంది. ఇంకో కథ చూసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే, ఒక పాపకి ఒక 10 సంవత్సరాల పాపని పెళ్లి చేసి ఇస్తారు. పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత ఆ పాపని ఎక్కడో అమ్మేస్తారు. ఇంకో పాపని ఏం చేస్తారు, ఎవరో అగంతకులు వస్తారు, ఆ పాపని ఎత్తుకొని వెళ్ళిపోతారు. తెల్లారి ఏమవుతుంది, ఆ పాప చనిపోయి ఉంటుంది. ఇవన్నీ కథలైనా 16వ శతాబ్దానికి సంబంధించి పోతే ఇవన్నీ కథలుగానే ఉన్నాయి. కథలు కాదు, ఇవి నిజాలుగా జరిగిన సంఘటనలే.
ఎందుకు ఆ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్లోని మొఘలులు అని ఫ్రెంచ్ వారని డచ్ వారని మన దేశానికి వచ్చారా? వాళ్ళందరూ మన దేశాన్ని పరిపాలించారు కదా. ఆ సమయంలో ఏం చేశారంటే ఈ చిన్న ఆడపిల్లలని లైంగికంగా అత్యాచారాలకు గురి చేశారనమాట. ఎక్కువగా ఆడవాళ్ళని చాలా హింసకు గురి చేశారు. అయితే అప్పుడు ఉన్న మన హిందూ సామ్రాజ్యంలో తల్లిదండ్రులకు ఒక భయం అనేది వచ్చి ఈ ఆడపిల్ల పుట్టింది, ఈ ఆడపిల్ల పుడితే ఈమెకు రక్షణ లేదు, ఈ రక్షణ లేదు కాబట్టి ఈమెకు వెంటనే పెళ్లి చేసి ఇచ్చేయాలి. పెళ్లి చేసి ఇచ్చామనుకోండి మనకు ఒక బాధ్యత తీరుతుంది. అలాగే పెళ్లి చేసి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ పాప బాధ్యత ఎవరిది అవుతుంది? పెళ్లి చేసి ఇచ్చినప్పుడు అత్తగారింటి వాళ్ళది అవుతుంది. ఇలా అని చెప్పేసి తొందరగా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేశారనమాట. ఆ తర్వాత ఏమైంది? రాను 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 ఆ పిల్లలని ఇంత చిన్న వయసులో, అంటే ఇప్పుడు నేను కథలుగా చెప్పాను చూడండి, ఇవన్నీ జరిగినవే అన్నమాట. కథల రూపంలో చెప్పినవి అవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. కాబట్టి ఇవన్నీ జరగకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే 1929వ సంవత్సరంలో మొట్టమొదటగా బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది చేసింది. ఆ తర్వాత రాను రాను 48లో సవరణ చేసింది. మళ్ళీ 1978లో బాల్య వివాహక నిరోధక చట్టం అనేది మళ్ళీ సవరణలు చేసి 2006లో కంప్లీట్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. బాల్య వివాహాల ఫస్ట్ బాల్య వివాహాల చట్టంగా ఉంది 1929లో. దాన్నే శారదా చట్టం అని కూడా పిలిచేవారు. అయితే రాను రాను కొన్ని సవరణలు, అంటే ఆ చట్టంలో సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ సెక్షన్లను మారుస్తూ 2006లో కంప్లీట్గా బాల్య వివాహాల నిరోధక చట్టంగా పూర్తి స్థాయిలో తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేశారు అని అంటే, అప్పుడు గతంలో ఏంటంటే 15 సంవత్సరాల అబ్బాయికి ఉండడము, 15 సంవత్సరాల అమ్మాయికి ఉండడము, 18 సంవత్సరాల అబ్బాయికి ఉండడము అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ 2006 బాల్య వివాహాల చట్టం ప్రకారంగా ఏమంటున్నారంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఉండాలి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి ఉండాలి. మరి 18 పడగానే పెళ్లి చేయొచ్చా? ఎందుకు చేయరాదు? 18 నిండాలి, కంప్లీట్గా 18 సంవత్సరాలు నిండాలి అమ్మాయికి, 21 అబ్బాయికి నిండాలి. ఒకవేళ అబ్బాయికి 21 నిండకుండా మైనర్ గానే చూస్తారు, అమ్మాయికి 18 నిండకుండా మైనర్ గానే చూస్తారు. ఒకవేళ ఆ వివాహం జరిగినా అది చెల్లుబాటు కాదు. కాబట్టి 18 సంవత్సరాలు నిండితే ఆ మహిళకు ఏంటంటే గర్భంలో మొత్తము ఆ పిండ దశకు కావలసిన ఎదుగుదల అనేది ఆ అమ్మాయిలో జరుగుతుంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండాలి అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటి, ఈ 21 సంవత్సరాలు నిండాలి అబ్బాయికి అని చెప్పారు. అంటే ఈ 18, 21 మెచ్యూరిటీ అయిపోయేటి దశ, అంటే ఇంకా అప్పటి వరకు పిల్లలుగా ఉన్న వాళ్ళు మేజర్లుగా ఉండేటి దశ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా బాల్య వివాహాల్లో అంటే వయసు తేడాలు అనేది బాగా ఉన్నాయి. 40 సంవత్సరాల వ్యక్తికి 16 సంవత్సరాల అమ్మాయినిచ్చి పెళ్లి చేయడము. ఇలా పెళ్లి చేయడం వల్ల ఏమవుతుంది, వారిద్దరి మనోభావాలు అనేవి ఏకం కావు. ఎందుకంటే 16-18 సంవత్సరాల అమ్మాయి యొక్క ఇన్నర్ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? వేరుగా ఉంటాయి. 40 సంవత్సరాల వ్యక్తివి ఆలోచనలు ఎట్లా ఉంటాయి? బాధ్యతలతో కూడుకొని ఉంటాయి. అక్కడ వారిద్దరి మధ్య సఖ్యత కూడా చాలా మటుకు వివాహాలు అనేవి విడాకుల దాకా పోతున్నాయి. అవునా? కాబట్టి ఇక్కడ బాల్య వివాహాలు చేసుకోకుండా ఉండాలంటే వయసుని కూడా మనము గమనించుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, వేరే విలేజ్ వెళ్ళాడు అక్క, ఇప్పుడు వస్తాడు. అవును, ఇవేంటిది? ఈ రోజు నా 10th రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. యా, కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అక్క. ఏంటి పంచదార డబ్బా అంతా ఖాళీ చేస్తున్నారా? కాదు నాన్న, అక్క. అందుకనే ఇలా 10th పాస్ అయిందో లేదో ఇలా మంచి సంబంధం వచ్చింది. నాకు పెళ్ళేంటి నాన్న? నా వయసు ఎంత?
ఆడపిల్లలకు వయసుతో సంబంధం ఏంటిదమ్మా? కనీసం మనసుతో కూడా సంబంధం లేదా నాన్న? అంటే ఏంటి నీ ఉద్దేశం? మీకు చెప్పేది దాన్ని కాను, కానీ నాకు ఇప్పుడే పెళ్లి వద్దు నాన్న. నేను ఇంకా చదువుకోవాలి. 10th పాస్ అయ్యాను అంతే. నేను ఇంకా చాలా చదువుకోవాలి. గాలిలో ఎగిరినట్టు కాదు, నేల మీద ఆగి నేను చెప్పిన పెళ్లి చేసుకో. నీకు దండం పెట్ట, 10 మందినన్నా పరువు నిలబెట్టు. అక్క, నా జీవితం ఇంకా అయిపోయింది. నాకు అది కనిపిస్తుంది. అక్క నాన్న ఎక్కడే? నాన్న పని పైన బయటకు వేరే విలేజ్కి వెళ్ళాడు అక్క, ఇప్పుడు వస్తాడు. అవును, ఇవేంటిది? ఈరోజు నా 10th రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. యా, కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అక్క. ఏంటి పంచదార డబ్బా అంతా ఖాళీ చేస్తున్నారా? కాదు నాన్న, అక్క ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది నాన్న. నాకు తెలుసు, అందుకని ఇలా 10th పాస్ అయిందో లేదో ఇలా మంచి సంబంధం వచ్చింది. నాకు పెళ్ళేంటి నాన్న? నా వయసు ఎంతని? ఆడపిల్లలకు వయసుతో సంబంధం ఏంటిదమ్మా? కనీసం మనసుతో కూడా సంబంధం లేదా నాన్న? అంటే ఏంటి నీ ఉద్దేశం? మీకు చెప్పేది దాన్ని కాను, కానీ నాకు ఇప్పుడే పెళ్లి వద్దు నాన్న. నేను ఇంకా చదువుకోవాలి. 10th పాస్ అయ్యాను అంతే. నేను ఇంకా చాలా చదువుకోవాలి. గాలిలో ఎగిరినట్టు కాదు, నేల మీద ఆగి నేను చెప్పిన పెళ్లి చేసుకో. నీకు దండం పెట్ట, 10 మందినన్నా పరువు నిలబెట్టు. అక్క నా జీవితం ఇంకా అయిపోయింది. నాకు అది కనిపిస్తుంది. నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది అక్క. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏడవక. ఏడ్చి పెట్టకండి ఇక్కడ. నేను చెప్పింది చేయండి, 10 మందినన్నా పరువు నిలబెట్టండి. నీకు నా సంగతి తెలుసు కదా. నేను చెప్పింది చేయండి, అర్థమైందా? ఇంకేం మిగిలింది? ఏడవక. ఏడ్చి పెట్టకండి ఇక్కడ. నేను చెప్పింది చేయండి, 10 మందినన్నా పరువు నిలబెట్టండి. నీకు నా సంగతి తెలుసు కదా. నేను చెప్పింది చేయండి, అర్థమైందా? ఇవ్వండి, రండి. ఏంటి పెళ్లి నడకలు? మీకు కాదు పెళ్లి, నా కూతురికి. తొందరగా నడవండి. ఏమాట అన్నట్టే కానీ పెళ్లి చూడు ఎంత బాగా చేస్తున్నారు. పెళ్లి మండపం కూడా చాలా బాగుంది. అవునే, మీ బొందే ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేయడం ఏదైనా తప్ప? అయినా మనకెందుకు వాళ్ళు పిలిచారు? వచ్చాము, తిన్నామా, పోయామా అన్నట్టే ఉందా. పదవి ఏంటమ్మా పెళ్లి కూతురు ఇస్తారండి? పిల్లలు ఎక్కడ? శ్వేత, గీత, తొందరగా రండి. సరే అమ్మ, తీసుకో. సరే వెళ్ళండి, ఆడుకోండి. నాకు ఇంకా ఏమి చెప్పలేదు. చాలా సిటీకి వెళ్తున్నా కదా, అడ్మిషన్ తీసుకు. ఆయన ఇప్పుడు చదివేంటి ఉద్ధరిస్తుందని మంచి చదువు చదువు అని తాపత్రయపడేదాన్ని పెళ్ళెందుకు చేసుకున్నావు? అత్తయ్య, మీరు అలా అనకండి. అయినా ఆడది ఉద్యోగం చేస్తే రోడెక్కితే కుటుంబం పరువైపోతుంది. అత్తయ్య, నడు ఇటు నడన్నానా? నువ్వు పోరా, దాని సంగతి ఎప్పుడు తెలిసిందే కదా.
అమ్మ నీకేం తెలియదు, నువ్వు మూసుకో. గీత నేను వెళ్తున్నా, ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకొని వస్తా. సరేనండి. చూస్తా నేను ఈ సంగతి. ఎప్పుడైనా టైం రాదా అప్పుడు తెలుస్తా నేను. అమ్మ నాన్నమ్మకి మనం ఎందుకో అదేం లేదమ్మా. మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. చెప్పండి. ఈ నంబర్ గల వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడు సిటీ కాలేజ్ ముందర. అయ్యో అయ్యో ఎంత పని జరిగిపోయింది దేవుడా. అయ్యో ఏమైంది ఏమైంది? ఇంట్లో శ్లోకాలు పెడుతున్నావు. శ్లోకాలు కాదత్తయ్య, ఆయన కాలేజీ రోడ్డు దాటుతుండగా అయ్యో అయ్యో అయ్యో, నా కొడుకునైతే చంపేసినావు కానీ నువ్వు చచ్చిపోయినా బాగుంది. పోలే పోలే. అరే కుమార్, ఏ కుమార్, నడు. నా కొడుకుని తిమింగంలా మింగేసావు కదా, ఇంకా ఏ ముఖం పెట్టుకుని దీపం వెలిగిస్తున్నావు? నడు నడన్నా, బయటికి నడవండి, నడవండి. బాగున్నారా? బాగున్నారా? రెండా చదువుపడి. నాన్న ఇక్కడే ఉన్నాడు. నాన్న ఏంటి ఎలా ఉన్నావు? ఎలానో ఉన్నా ఇలా మొగుడు పోయాడని బాధతో, నా కూతురి పెళ్లి ఎప్పుడు జరుగుతాయని బాధతో ఉన్నాను. నువ్వెందుకు వచ్చావు? అదేంటి నాన్న? నేను ఎవరు రమ్మాను? ఎవరిని అడిగి వచ్చావు? అదే నాన్న, నువ్వు చాలా సూటిగా మాట్లాడతావు నాన్న, కానీ నువ్వు మాట్లాడే మాటలకి ఎదురు వాళ్ళ గుండెలు పరిగిపోతాయి నాన్న. నువ్వు మంచివాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ సమాజం అనుకుంటలే, నేను అనుకుంటలేను. ఆ రోజుల్లోనే చదువు చదువు అనుకుంటే చదువు వెంటపడ్డాను, కానీ నువ్వు చదవనీయలేవు. ఆ రోజు చదివితే ఈ రోజు నాకు ఈ పరిస్థితి రాకుంటే నాన్న, నేను నా పిల్లలతో హ్యాపీగా ఉంటుండే. ఈ రోజు నేను రోడ్డుల బారిన పడకపోతుండే నాన్న. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో ఉంచుకుంటే 10 మందిని 10 మాటలు మాట్లాడతారు. అలాంటి నా జీవితాన్ని నాశనం చేశావు నాన్న. ఇప్పుడు నీ చెల్లెలి పెళ్లి కూడా చూస్తాను, చూస్తూనే ఉండు. ఎలాగో నా జీవితం నాశనం చేసావు, ఇప్పుడు దాన్ని కూడా అలానే చేస్తావు అనుకుంటున్నావా? దాన్ని పెళ్లి చేసి నా పీడ వదిలించుకుంటాను. వచ్చానే, కానీ వచ్చేసరికి నాకంటే ఎవరు లేరనుకున్నాను. వెళ్తున్నాను. వెళ్ళకక్క, నేను నాన్నకు నచ్చ చెప్పి నేను నచ్చ చెప్తాను అక్క, నువ్వు ఇక్కడనే ఉండిపో అక్క. నువ్వు నచ్చి చెప్పడం కాదే, ఆ మాట నాన్న చెప్పాలి. నాన్నకి నేను ఇక్కడ ఉండడమే ఇష్టం లేదే, నేను వెళ్తాను. అమ్మ కడుపులో అంతా ఆకలి. అదే కొంచెం అంటే వేయమే. సారీ అక్క, సారీ అక్క, నువ్వు రాగానే నేను అడగాలి నాకు తిన్నారా అని. ఒక్క నిమిషం. మొగుడు చనిపోయాడనే బయటికి వెళ్ళిపోయినాం. ఈ సమాజం నేనేమనుకున్నా సరే నాకు పర్వాలేదు, కానీ నాకు నాలాగిన చెల్లె జీవితం కావద్దు. దానికి ఒకటే మార్గం. రెండో మాట దేవుడా.
అయ్యో దేవుడా, నాకేంటి పరీక్ష? నన్ను క్షమించండి రా. ఎస్ఐ సార్కి, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, అంగన్వాడీ కార్యకర్తలందరికీ, మా హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గారికి, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ అంతా మీకు చాలా బాగా చెప్పారు ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు. మీకు ఒక అవగాహన అనేది వచ్చింది బాల్య వివాహాలు అంటే ఏంది అన్నది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని కాబట్టి ఒక డాక్టర్గా నేను మీకు ఏం సజెస్ట్ చేయాలో అది చేస్తాను. మెయిన్ ఏంటి అంటే ఒక డాక్టర్గా చెప్పాల్సింది మీరు హెల్త్ బాగుంచుకోవాలి. హెల్త్ బాగుంటేనే కదా మీరు బాగా మంచిగా చదువుకోవడం కానీ, చదువుకున్నది గుర్తుపెట్టుకోవడం కానీ, ఫ్యూచర్లో తొందరగా జాబ్స్ రావడం కానీ, ఇవన్నీ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అంటే ప్రెగ్నెన్సీస్ కానీ, ఇప్పుడు మీరు మీ ఈ ఏజ్కి తెలియకపోవచ్చు, కానీ లేడీస్లో మనకు ఎక్కువ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏంది కాల్షియం తక్కువ ఉండడము, వైటమిన్ డి తక్కువ ఉండడము, ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ హార్మోన్స్ రిలేటెడ్ ఇవన్నీ మొత్తం లేడీస్ అనేది మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా అనేది చూస్తాము మనం స్టార్టింగ్లోనే. అంటే ముందు నుంచే ఆకుకూరలు ఎక్కువ తినడము, పండ్లు, గుడ్లు, పాలు ఎక్కువ తాగడం, కొంచెం ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తే హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి 10 years వాళ్ళకు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూసినాము. కొంచెం లేడీస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, డిశ్చార్జెస్ కూడా చూస్తున్నాము. ఎందుకు ఇది కొన్ని కారణాలు ఏంటంటే ప్రాపర్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయకపోవడం. ఇంకోటి అంటే ఇంతకుముందు మన పంట అనేది వేరుండేది, ఇప్పుడు అంతా కొంచెం కల్తీ ఉంది. అది పక్కన పెట్టినా కూడా మన చేతుల్లో ఉండేది కొంచెం ప్రాపర్ చెప్పిన ఇప్పుడు కరెక్ట్ డైట్ తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది బాగుంటుంది. మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇట్లాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలు ఇప్పుడు మెచ్యూర్ అయిన వాళ్ళకి కరెక్ట్ మంత్ రాకపోవడం కానీ, మంత్ ఎక్కువ అంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ, ఇట్లాంటి ఎక్కువ ఇవి లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవి ముందు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఉన్నవి. ఇవి అవేర్నెస్ ఏంటి అంటే హెల్త్ బాగుంటేనే మన లేడీస్ ఇన్ ఫ్యూచర్ మెంటల్ స్టెబిలిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ కానీ, బ్లూస్ కానీ, పోస్ట్ పార్టమ్ బ్లూస్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే మన హెల్త్ సపోర్ట్ చేస్తేనే మనం మెంటల్గా స్టేబుల్గా ఉంటాము. ఏదైనా మనకు అనేది ఇప్పుడు ఏదైనా చెయ్యాలన్నా కూడా మనం ఏదైనా మెంటల్ ఇప్పుడు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ తోటే సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఇవి ఏంటి అంటే ప్రాపర్ మెంటల్ స్టెబిలిటీ. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతనే కూడా మన బ్రెయిన్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో ఇట్లాంటి వాటికి ఇప్పుడు బాల్య వివాహాలకి ఏంటి అంటే మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకలా ఉంటాము, ఆఫ్టర్ మ్యారేజ్ అత్త వాళ్ళ ఇంట్లో ఒకలాగా ట్రీట్ చేస్తారు. అట్లాంటి మెంటల్ స్టెబిలిటీ కానీ, మెచ్యూరిటీ కానీ ఒక సర్టెన్ ఏజ్కి కూడా వస్తుంది. కాబట్టి ఇదొక రీజన్ కూడా బాల్య వివాహాలను అరికట్టడానికి. ఇంకా మిగతా అంటే తను అన్నీ చెప్పారు. ఇది ఏంటంటే మెయిన్ హెల్త్ మంచిగా కాపాడుకోండి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మీకు ఆల్రెడీ నేను స్కూల్స్కి వచ్చి చెప్పాను. అవేర్నెస్, ఏ డిసీజెస్ అవేర్నెస్ అదేంటి, ఇవి మెయిన్ కొంచెం మీరు ఫాలో అయితే మీ ఇంట్లో చెప్పడం కానీ, సీజనల్ డిసీజెస్కి రిలేటెడ్ కానీ, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ. మన లేడీస్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది షేగా ఫీల్ అయ్యి అలానే చెప్పరు బయటికి. కొంతమంది ఇంట్లో చెప్పడానికి కూడా భయపడతారు. టీచర్స్కి చెప్పరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ఒక 30 to 40 members వచ్చారు సిఎస్సికి. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ నాకు చెప్పడానికి, ఒక డాక్టర్కి చెప్పడానికి కూడా వాళ్ళు కొంచెం మోమాట పడుతుంది. భయపడద్దు. మీకు ఏ చిన్న హెల్త్ ఇష్యూ కానీ, ఏ రకమైన ఇప్పుడు లైంగికంగా కానీ, లేకపోతే హెల్త్ రిలేటెడ్ కానీ, ఎవరు టార్చర్ హెరాస్మెంట్స్ కానీ ఏమి ఉన్నా. అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా మంచి ప్రోగ్రామ్. అసలు చాలా వర్క్ ఉన్నది ఆఫీస్లో, కానీ అరగంట అంటే వచ్చాను. నిజంగా అరగంట గంట కూడా వచ్చిపోయింది. నిజంగా చాలా మంచి బాల్య వివాహం గురించి కానీ, పిల్లలలో
ఆ చిన్నపిల్లలలో ఎటువంటి ప్రవర్తన తీసుకురావడానికి కానీ ఇందాకనే మన డాక్టర్ మౌనిక గారు సరిత గారు చాలా బాగా వివరించారు. మీకు ఎప్పుడైనా ఏ విధంగా సహాయం కావాలన్నా మనకు మండల లెవెల్ కమిటీస్ ఉంటాయి. ఫస్ట్ మీకు అన్నట్టుగా ప్రతి ఊరు అంగన్వాడీ కార్యకర్త టీచర్స్ ఉంటారు. వాళ్ళకు పంచాయతీ కార్యదర్శి వాళ్ళకు ముందస్తు సమాచారం చేసినట్టయితే మీరు కూడా మీ తోటి అక్కలకు చెల్లెలకు హెల్ప్ చేసిన వారు అవుతారు. అందరూ సహకరించాలి, మాకు సమాచారం చేరవేయాలి. పిల్లలలో పరిపక్వత కలగాలంటే 18 సంవత్సరాలు దాటిపోవాలి. ఇప్పుడు అందరూ కూడా చాలా మంచిగా చదువుతున్నారు. మీకు మంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. మంచిగా చదువుకోవాలి. ఉన్నత చదువు చదివి ఉద్యోగం స్థిరపడిన తర్వాతనే మనము పెళ్లి చేసుకోవాలి. ఇందాక కథానిక ఇంత బాగా వేసి చూస్తారు కదా, అదే ఆమె చదువుకొని ఉంటే మంచి ఉద్యోగం వచ్చేది. చిన్నపిల్లకి ఇట్లా కాకపోతుండే. ఈ ఇక్కడికి చేసినటువంటి సభాషంగా లేరు ఎంఆర్ఓ అండ్ ఎంపీడీఓ సార్కి అండ్ అంగన్వాడీ టీచర్స్ అందరికీ, సూపర్వైజర్ మేడం, ఐసిడిఎస్ సరిత మేడం గారికి మరియు ప్రియమైన విద్యార్థులందరికీ, నాతోటి ఉపాధ్యాయుల బృందానికి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం నిన్న సాయంత్రం చెప్పారు ఈ బాల్య వివాహాలను అరికట్టడం గురించి. మేడం చాలా మంచి ప్రోగ్రాం. నైట్ చెప్తే పిల్లలకు నైటే వీళ్ళు స్కిట్ అరేంజ్ చేసుకున్నారు అండ్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా వేసుకున్నారు. బాల్య వివాహాల గురించి మీకు అందరికీ అవగాహన ఉంది. ఎందుకంటే చాలామందికి మేడం లాస్ట్ ఇయర్ కూడా 10th పిల్లలకు కూడా ఇలా పేరెంట్స్ ఎంగేజ్మెంట్ చేశారు. అంతకుముందు బ్యాచ్ కూడా 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ కాకన్నా ముందే దసరా హాలిడేస్లలోనే ఎంగేజ్మెంట్ చేశారు. చాలా గొడవ, ఎంగేజ్మెంట్కు పంపించట్లేదు వాళ్ళ పాపను అని. అక్కడ ఉన్న తాండా సర్పంచ్ తోటి కూడా నాకు కాల్ చేయించి మాట్లాడించారు పంపండి అని. ఎంగేజ్మెంట్ వేసుకొని అతను వెళ్ళిపోతాడు. ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయలేదు, 10th క్లాస్ అమ్మాయి, ఇప్పుడే ఎందుకు ఎంగేజ్మెంట్ అన్నా కానీ ఎంగేజ్మెంట్ వేసుకొని 2 years తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి పంపించండి అని. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి కూడా ఈ విధంగానే, అంటే ఇంటి దగ్గర గల్లీలల్లో అబ్బాయిలతో అట్లా ఉండి వాళ్ళ అమ్మ కూడా చదివించను అని. లాస్ట్ ఇయర్ ఒక పాప ఉండే, ఆ అమ్మాయిని కూడా మా అకౌంటెంట్ మేడం నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి మోటివేషన్ చేసి ఎగ్జామ్ రాయించినాము. ఇప్పుడు పాస్ అయింది. మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అలాంటి పిల్లల్ని కూడా మేము కొంతవరకు మోటివేషన్ చేస్తున్నాము. వీళ్ళకు కూడా జీసీఈసీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. దాంట్లో వీళ్ళకు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అది ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి ఉంటుంది. దాంట్లో మేము అందరం పాల్గొని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏముంది ప్రోగ్రామ్? ముక్త భారత్, అవునా కదా? దాంట్లోనే మీనింగ్ ఉంది ఉందా? ప్రతి ఒక్క మేడం బాల్య వివాహం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, ఎన్ని చట్టాలు ఉన్నాయి అని వివరంగా మంచిగా చెప్పింది. సరిత మేడం చెప్పింది, మా మేడం చెప్పింది, డాక్టర్ అమ్మ సార్ కూడా చెప్పిండు, ఎస్ఐ సార్, ఇంకా మన ఎంపీడీఓ సార్ గారు చెప్పారు, ఎంఆర్ఓ మేడం చెప్పింది. కానీ ఏంటంటే నేను ఒక్కటే చెప్పేది మీకు, ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే మీరు మాత్రం మీ మనసులల్లా ఏదన్నా మీకు డౌట్ కానీ ఇంకేమైనా జరిగితే కానీ ఇంకేమైనా జరుగుతుందని తెలిసి కానీ దాచిపెట్టుకోరు. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆమెకు కష్టం జరుగుతుంది అక్కడ, కానీ ఆమె ఏం చేస్తారంటే పరిస్థితుల ప్రభావం వల్ల చెప్పలేదు. యాజ్ అ ఫ్రెండ్గా నీకు చెప్తుంది కదమ్మా, చెప్తుందా లేదా? ఇది చెప్తారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ స్నేహితులు కానీ కొలీగ్స్ కానీ ఒక క్లోజ్ ఫ్రెండ్ అనేటోళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటారా ఉండరా? ఏం చేయాలంటే వాళ్ళ భావాలను గుర్తుపట్టి ఏం జరుగుతుందని దగ్గర తీసుకొని హగ్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం చేసుకోలేదా? ఎంత అంటే ఆ హగ్ ఎంత మంచిది తెలుసా? కొన్ని హార్మోన్స్ ఇట్లా బయట పడిపోతాయి, హ్యాపీ అనిపిస్తుంది, అసలు సంతోషంగా ఫీల్ అవుతాం మనం, అవునా కదా కృష్ణవేణి? అయితే ఏమైందంటే మన సమస్య అనేది మన ఫ్రెండ్కి అర్థమవుతుంది. మన ఫ్రెండ్ నుంచి అది ఎక్కడ పోవాల సమాచారం అనేది మనకు దారి అనేది దొరుకుతుంది, అవునా కదమ్మా? అందుగురించే కష్టాలను ఎప్పుడు కూడా లోపల మదన పడుతూ దాన్ని
మీరు చిన్నగా ఇస్తున్నప్పుడే దాన్ని ఇచ్చేసేయాలా, దాన్ని తొలగించుకోవాలి. చెట్టులాగా మాత్రం చేసుకోవద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, మరి ప్రియమైన మిత్రులారా, అమ్మ ఫ్రెండ్స్ కూడా అంటుంది. ఇంకా ఇందాక స్కిప్ట్ చూస్తుంటే కళ్ళపుంట నీళ్ళు కావడం తప్పుండే, అసలు గొంతంతా మండిపోయింది. అంత బాగా చేసిరు, అసలు నీలం అయిపోయినాం. అట్లా ఎట్లా అంటే ఇంకా ముందు మీ భవిష్యత్తు మంచి పూల పాన్పు వేసుకోండి. జీవితం అనేది మన చేతుల్లో ఉంటుందమ్మా. ఏది చేసినా కానీ, ఏది చేసుకున్నా మన చేతుల్లో ఉంటుంది. చదవాలన్నా ఇంకా ఏది చేసుకోవాలన్నా, ఇందాక చూసిరు కదా వాళ్ళ నాన్న ప్రెస్ చేస్తుండు, నేను చేసుకోనని ఆమె మొండికేసిన పడితే ఆ 2 ఆడపిల్లలు ఎందుకంటుండే, అవునా కాదా? ఇప్పుడు సార్ కూడా చెప్పిండు, మనం చదువుకుంటలేము పని చేస్తున్నామంటే మనకు ఒక అవగాహన ఉంది. మన చదువు గురించి కూడా మనకు ఒక సోర్సెస్ చెప్పిండు సారు. అట్లా చేసుకోవాలి కానీ మన జీవితం మాత్రం మన చేతులారా మాత్రం పాడు చేసుకోవద్దు. ఓకేనా? బాల వివాహాల చట్టం ప్రకారంగా ఏమంటున్నారంటే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఉండాలి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి ఉండాలి. మరి 18 పడగానే పెళ్లి చేయొచ్చా? ఎందుకు చేయరాదు? 18 నిండాలి, కంప్లీట్ గా 18 సంవత్సరాలు నిండాలి అమ్మాయికి, 21 అబ్బాయికి నిండాలి. ఒకవేళ అబ్బాయికి 21 నిండకుండా మైనర్ గానే చూస్తారు, అమ్మాయికి 18 నిండకుండా మైనర్ గానే చూస్తారు. ఒకవేళ ఆ వివాహం జరిగినా అది చెల్లుబాటు కాదు. కాబట్టి 18 సంవత్సరాలు నిండితే ఆ మహిళకు ఏంటంటే గర్భంలో మొత్తము ఆ పిండ దశకు కావలసిన ఎదుగుదల అనేది ఆ అమ్మాయిలో జరుగుతుంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండాలి అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటి, ఈ 21 సంవత్సరాలు నిండాలి అబ్బాయికి అని చెప్పారు. అంటే ఈ 18, 21 మెచ్యూరిటీ అయిపోయేటి దశ, అంటే ఇంకా అప్పటి వరకు పిల్లలుగా ఉన్న వాళ్ళు మేజర్లుగా ఉండేటి దశ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా బాల్య వివాహాల్లో అంటే వయస్సు తేడాలు అనేది బాగా ఉన్నాయి. 40 సంవత్సరాల వ్యక్తికి 16 సంవత్సరాల అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం. ఇలా పెళ్లి చేయడం వల్ల ఏమవుతుంది, వారిద్దరి మనోభావాలు అనేవి ఏకం కావు. ఎందుకంటే 16-18 సంవత్సరాల అమ్మాయి యొక్క ఇన్నర్ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వేరుగా ఉంటాయి. 40 సంవత్సరాల వ్యక్తివి ఆలోచనలు ఎట్లా ఉంటాయి, బాధ్యతలతో కూడుకొని ఉంటాయి. అక్కడ వారిద్దరి మధ్య సఖ్యత కూడా చాలా మటుకు వివాహాలు అనేవి విడాకుల దాకా పోతున్నాయి. అవునా? కాబట్టి ఇక్కడ బాల్య వివాహాలు చేసుకోకుండా ఉండాలంటే వయసుని కూడా మనము గమనించుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ బాల్య వివాహాలకు సంబంధించి మీకు ఏది డౌట్స్ ఉన్నా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కదమ్మా, ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మనం కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము చెప్పాము అని అనకూడదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరు అంటే విలేజ్ స్థాయిలో మనకు కొన్ని కమిటీస్ ఉంటాయన్నమాట. విలేజ్ నుంచి పడితే నేషనల్ వైడ్ కమిటీస్ ఉన్నాయి. మనకు విలేజ్ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్ అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఆ కమిటీలో మెంబర్స్గా ఉంటారమ్మా. కన్వీనర్గా, చైర్మన్గా వాళ్ళు ఉంటారు. తర్వాత మనకు మండల స్థాయిలో వచ్చేసరికి ఎంఆర్ఓ గారు మనకు చైర్పర్సన్గా ఉంటారు ఆ కమిటీకి. తర్వాత డివిజనల్ స్థాయి చూసుకుంటే ఆర్డీఓ సార్ గారు ఉంటారు. అండ్ జిల్లా స్థాయిలో చూసుకున్నట్టయితే కలెక్టర్ గారు ఉంటారు. కమిటీస్ ఉంటాయి. మీకు ఏది ఒకటి అంటే ఈ బాల్య వివాహం అనే కాదమ్మా, ఇప్పుడు మీ దశ ఏంటంటే చాలా ఇన్ఫాక్చుయేషన్లో ఉంటారు. అవునా? ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరైనా మాట్లాడడం కానీ ఎవరైనా మాట్లాడించినా చేసినా మీకు తొందరగా ప్రేమలో పడిపోయి స్టేజ్ మీది. అవునా? మెసేజెస్, బ్యాడ్ మెసేజెస్ వస్తాయి, బ్యాడ్ వాయిసెస్ వస్తాయి, లేకపోతే బ్యాడ్ వీడియోస్ వస్తాయి. ఏవి వచ్చినా కానీ మీరు ఓపెన్ అప్గా మాట్లాడాలి. మీలో మీరే ఉండి కుంగిపోకూడదు. ఓపెన్గా మాట్లాడాలి, ఓపెన్గా చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడే ఇవన్నిటిని మనము అరికట్టగలుగుతాము. ఓకేనమ్మా? ఇంకొక విషయము, మనకు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కదా, అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ కూడా ఉంటుంది. ఇది మీ ఇళ్లలో మీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి. గృహహింసకు సంబంధించి ఇప్పుడు మీ అక్క వాళ్ళు మ్యారేజ్ అయింది, అక్కడ ఇంట్లో గొడవలు ఉన్నాయి,
తిట్టడం కూడా మానసికంగా వాళ్ళను హెరాస్మెంట్ చేసినట్టే. తిట్టినా కానీ హెరాస్మెంట్ చేసినట్టే. ఎవరైనా పని చేయకుండా ఇంట్లో తిడుతూ ఉంటారు, అత్తో మామో భర్తో తిడుతూ ఉంటారు, అవునా? ఇలా తిట్టడం కూడా పెద్ద ఆఫెన్సే అవుతుంది. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు అనిపిస్తే 112 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 181 ఇవి మహిళలకు. పిల్లలకైతేనేమో 1098-108 ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే మీరు మాట్లాడవచ్చు. ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ నుంచి నార్మల్గా ఈ మండలం వాళ్ళైనా పక్క మండల్స్ నుంచి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చుట్టుపక్కల తండాలలో నుంచి ఉన్నారా తండాల వాళ్ళు? చాలా మ్యారేజెస్ బిఫోర్ 18 years ఆఫ్ ఏజ్ మరి జరగట్లేదు అంటున్నారు. చాలా మందికి తండాల్లో 18 సంవత్సరాల లోపే జరుగుతున్నాయి వివాహాలు, అవునా కదా? అంటే ఒక ఫ్రెండ్ చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేయడం వల్ల చాలా అనర్థాలు అంటే అసలు చెప్పలేనని ఉన్నాయి. మనిషిది ఎమోషనల్ అయ్యే ఒక్క సీనే చూసినా కానీ అలాంటివి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. హరాస్మెంట్, అత్తగారు హరాస్మెంట్, ఇక్కడ భార్య భర్తలే అంటే అవగాహన లేకపోవడం వల్ల ఇంకా సర్దుకపోకపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశాను. నాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహము ఒక సామాజిక దురాచారం. ఎందుకనగా బాల్య వివాహాలు బాలల యొక్క విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి మరియు కలల భవిష్యత్తుకు బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నాన్ని నా దృష్టికి వచ్చినచో గ్రామ పంచాయతీ
బాల్య వివాహాలు